బాహుబలి RRR సినిమాలతో భారతీయ సినిమా అంటే ఏమిటో ప్రపంచ సినిమాకి తెలిసింది. ఇప్పుడు ఈ కోవలో ఇంకో ఇండియన్ మూవీ కూడా చేరింది. చేరడమే కాదు, భారతీయులు ఎప్పటి నుంచో కలలు కంటున్న ఒక అవార్డుని సైతం సాధించింది. ఫ్రాన్స్ దేశంలోని కేన్స్లో ఎప్పటిలాగే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. 77వ ఫిలిం ఫెస్టివల్ ఇదే. వరల్డ్ మొత్తం మీద విశేష ప్రజాదరణ పొందిన చిత్రాలని మాత్రమే ఇక్కడ ప్రదర్శిస్తారు. అలా ప్రదర్శించిన చిత్రాలకి రకరకాల కేటగిరీల్లో అవార్డులు ఇస్తుంటారు. ఆ అవార్డు గెలుచుకోవటాన్ని చాలా గౌరవంగా కూడా భావిస్తారు. రీసెంట్గా ది షేమ్లెస్ అనే మూవీని ప్రదర్శించారు. అందులో నటించిన అనసూయ సేన్ గుప్తా అన్సర్దియన్ రికార్డులో ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. దీంతో భారతీయ సినీ చరిత్రలోనే కేన్స్ అవార్డు సాధించిన తొలి భారతీయురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. కోల్కతాకు చెందిన అనసూయ తొలుత ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేసేది. ఆ తర్వాత షేమ్లెస్ ఆడిషన్కి వెళ్లి తొలిసారి ఆ చిత్రం ద్వారా నటిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. తొలి ప్రయత్నంలోనే అవార్డు అందుకోవటం విశేషం. బల్గేరియన్ దర్శకుడు కాన్స్టాంటిన్ భోజ్నోవో ఆ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రేణుక అనే సెక్స్ వర్కర్ పాత్రలో అనసూయ సేన్ గుప్తా నటించింది. ఢిల్లీలోని ఒక బ్రోతల్ హౌస్లో ఉండే రేణుక ఒక పోలీసును చంపి పారిపోతుంది. ఆ తర్వాత మరో రాష్ట్రంలోని సెక్స్ వర్కర్ల కమ్యూనిటీ సెంటర్స్లో ఆశ్రయం పొందుతుంది. అక్కడ 17 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఇద్దరి జీవితాలు ఏమయ్యాయి అనేదే షేమ్లెస్ కథ.